నెక్స్ట్ మిగతా వార్తల్లో జెడ్పీ పీఠంపై మాజీల గురి. జెడ్పీ చైర్మన్ పీఠం ఉంది కదా, ఇప్పుడు దాన్ని ఎమ్మెల్యే ఎంపీ అంతకంటే ఎక్కువ స్థాయిలో చూస్తున్నారు దాన్ని ఇప్పుడు. ఎందుకంటే మాజీలు పోటీ పడుతున్నారట. టికెట్ రాని వాళ్ళు, వచ్చి ఓడిపోయిన వాళ్ళు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా ఉన్న వాళ్ళ పిల్లలు, కొడుకులు కావచ్చు, కోడన్లు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఇంకా ఎవరైనా చుట్టాలు ఉంటే వాళ్ళని బరిలోకి దింపి ఆ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇట్లా అధికార పార్టీలో ఎక్కువ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. కానీ మనమేమంటున్నాం అంటే ఆయా పార్టీలకు ఇచ్చే పిలుపు ఏంటంటే ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు, పదవులు అనుభవించిన వాళ్ళు కాదు. ఈ లోకల్ బాడీస్, స్థానిక సంస్థల్లో పాలన ప్రజలకు అందుబాటులోకి రావాలి అని అంటే ఆ లోకల్గా ఉన్న వాళ్ళకి, దట్టు ఉద్యమకారులకి, ప్రజలతో పనిచేసిన వాళ్ళకి, లేకపోతే మీ పార్టీల్లో సీనియర్లుగా ఉండి ఇప్పటి వరకు ఏ పదవిని అనుభవించని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళా పెద్ద పెద్ద లీడర్లే ఇప్పుడు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు ఈ ఎలక్షన్ని. 565 మండలాలు, 565 జెడ్పీటీసీలు అండ్ 31 జెడ్పీ చైర్పర్సన్ సీట్లు. ఇప్పుడు జెడ్పీటీసీలు కలిసి జెడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలి. జెడ్పీ చైర్మన్ పదవి ఎందుకంత కీలకం అంటే భవిష్యత్తులో రాజకీయ అరంగేటం చేయించడానికి ఇది ఒక దీనిగా వాడుకుంటున్నారు. రేపొద్దున జెడ్పీ చైర్మన్ అయితే ఆ జిల్లా మీద పట్టొస్తుంది, ఆ జిల్లా మీద పట్టొస్తే రేపు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, టికెట్ దీంట్లో ఉండొచ్చు. సో దానికోసం అందరూ బరిలోకి దిగుతున్నారు. జెడ్పీటీసీ టికెట్ల కోసం పలువురు కాంగ్రెస్ నేతల ఒత్తిడి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లే వారి లక్ష్యం, టార్గెట్ అదే. కానీ కాంగ్రెస్ దుర్మార్గంగా ఆలోచించొద్దు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి 100% గెలుపు అవకాశాలు అధికార పార్టీ కొంత ఎక్కువగానే ఉంటాయి. పవర్లో ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు మీరే ఉంటారు కాబట్టి. సరే, ఇప్పుడు రకరకాల ప్రజా వ్యతిరేక విధానాలు, మీ మీద ఉన్న వ్యతిరేకతతోని అంత మీరు అనుకున్నంత రిజల్ట్ కూడా ఉండకపోవచ్చు. ఏది ఏమైనా అధికార పార్టీ కాబట్టి ఆశాహులు ఎక్కువగా ఉంటారు. మరి మీరు ఎవరికి ఇస్తారు? కుటుంబాల పార్టీగా, వారసత్వ పార్టీగా మళ్ళీ నిరూపించుకొని మళ్ళీ వాళ్ళకే కేటాయిస్తారా? ముఖ్యంగా కార్పొరేషన్ పదవులు రాని వాళ్ళు, ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడితే రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. పోటీ చేసిన వాళ్ళు కాదు, చాలామంది ఉద్యమకారులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతోమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకిచ్చి వాళ్ళని జెడ్పీ చైర్మన్లను చేసే ప్రయత్నం చేయండి. జరుగుతుందా ప్రయత్నం? జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీఠం దక్కించుకొని రాజకీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో జెడ్పీటీసీ టికెట్ సాధించేందుకు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, అర్ధబలమున్న నేతలు పోటీ పడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 5వ తేదీలోగా ప్రతిపాదన రూపొందించాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించడంతో పార్టీలో నేతల హడావుడి మొదలైంది. ఒక్కో స్థానానికి బలమైన అర్హులైన ముగ్గురేసి అభ్యర్థుల పేర్ల ప్రతిపాదనతో జాబితాలు సిద్ధం చేయాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో పలువురు జిల్లా స్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి టికెట్ కోసం తమ పేరు ప్రతిపాదించాలని అడుగుతున్నారు. టికెట్ పైన హామీ ఇవ్వాలంటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల్లో పలువురు వీలైతే తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల్లో, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టికెట్లు ఆశించి భంగపడ్డవారు, అప్పట్లో ఓడిపోయిన వారిలో పలువురు తాజాగా జెడ్పీ పీఠంపై కన్నేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని కొందరు నేతలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని పార్టీ అప్పట్లో హామీ ఇచ్చింది. అలాంటి వారిప్పుడు జెడ్పీ పీఠం దక్కించుకోవాలని, తద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ కోసం గట్టిగా పోటీ పడవచ్చని భావిస్తున్నారు. వీరంతా తమకు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలి అని గట్టిగా కోరుతున్నారు. అసలు మంత్రుల పిల్లలకి, ఎమ్మెల్యేల పిల్లలకి టికెట్లు ఇవ్వడం బంద్ అని చెప్పి మీరు ఒక సర్క్యులర్ ఇచ్చుకోవాలి మీ పార్టీలో. ఏంది దుర్మార్గం? ఇంకా అన్ని పదవులు మీరే పంచుకుంటే ఇక మరి కష్టపడ్డోడు ఎటు పోవాలా? అసలు యాక్చువల్గా ఈ పదవులన్నీ కార్యకర్తలు, కొంత ద్వితీయ శ్రేణి క్యాడర్కి సంబంధించిన పదవులు, ఇవన్నీ వాళ్లకు చెందాల్సిన పదవులు. గతంలో మండల పరిషత్ అధ్యక్షులుగా అంటే ఎంపీపీలుగా, జెడ్పీటీసీ సభ్యులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి మీద కన్నేసిరట. కొందరు క్షేత్రస్థాయి నేతలు ఎంపీపీ పదవి కన్నా జెడ్పీ పదవినే కీలకంగా భావిస్తున్నారు. జెడ్పీ చైర్మన్ పీఠం దక్కితే జిల్లా అంతటా పర్యటించి పేరు సంపాదించడం ద్వారా
రాజకీయంగా ఎదగొచ్చనే భావన పలువురిలో కనిపిస్తోంది. మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ మాజీ సభ్యుల్లో గ్రామ మండల స్థాయిల్లో బలమున్న ఇతర పార్టీలకు చెందిన వారు కూడా టికెట్ వస్తుందనే హామీ ఇస్తే కాంగ్రెస్లో చేరుతామని చెబుతున్నారని మరో ఎమ్మెల్యే తెలిపారు. కానీ 2018 నుంచి కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ఏఐసిసి స్పష్టం చేసిందని పిసిసి వర్గాలు తెలిపాయి. ఆ ప్రయత్నం చేయండి, ఇవ్వకపోతే మీ బొంద మీరు దవ్వుకున్నట్టే. చలో, ఇవి మనకు ప్రధానంగా ఈనాడులో కనిపిస్తున్న వార్తలు.